నమస్తే అండి. ఐవిస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకు ఈ శ్రావణ శుక్రవారం పూజకి తేలిగ్గా చేసుకునే కొన్ని ప్రసాదాలని చూపించబోతున్నానండి. పండగ రోజు ఉదయాన్నే ఈ ప్రసాదాలు తయారు చేసుకోవడానికి చాలా హడావిడి పడతాం కదండీ! కానీ కొన్ని ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందు రోజు చేసుకోవాల్సినవేంటంటే, ముందుగా ఒక కేజీ బెల్లాన్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. కొంచెం బెల్లాన్ని మాత్రం మెత్తగా ముక్కలు లేకుండా తీసుకోవాలి. అలాగే బూరెల పైన లేయర్ కోసం ఇక 200 గ్రామ్స్ మినపప్పు, 400 గ్రామ్స్ బియ్యం తీసుకొని దీన్ని 2, 3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలండి. ఒక 5, 6 అవర్స్ నానితే సరిపోతుంది. ఈరోజు సాయంత్రమే దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలనమాట. ఇక్కడ నానిపోయిందండి. దీన్ని వాష్ చేసి తీసుకున్నాను. ఇక దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మనం దోసల పిండి గ్రైండ్ చేసుకున్నట్టే మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి మొత్తం పిండిని తీసుకొని మూత పెట్టేసి ఈ నైట్ అంతా పులవనివ్వాలండి. గారెల కోసం ఇక్కడ 2 కప్పుల మినపప్పు తీసుకున్నానండి. మీరు పొట్టు లేని పప్పు కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే ముందు రోజు చేసే పని పూర్తయిందండి. ఇక పండగ రోజు ఉదయాన్నే బూరెల కోసం శనగపప్పు నానబెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తగ్గించుకొని తీసుకోవచ్చు. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత సరిపడా నీళ్లు పోసేసి పక్కన పెట్టుకుని ఉంచుకుంటే ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుందండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీకి 50 బూరెలు పైనే అవుతాయండి. దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇక ఇది పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టుకుందామండి. ఇవి కుడుముల్లో వేయడానికి. నానితే ఇది కూడా తొందరగా ఉడుకుతుందనమాట. అలాగే పొంగలి వండడానికి అరకప్పు బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల తొందరగా ఉడుకుతుందనమాట. 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే పులిహోర కోసం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఒక 50 గ్రాముల చింతపండుని నానబెట్టి కొంచెం నానిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇక వడపప్పు ప్రసాదం కోసం 2 స్పూన్ల పెసరపప్పుని కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇంతటితో నానబెట్టే పనులన్నీ పూర్తయిపోయినాయండి. ముందు రోజు సాయంత్రం నానబెట్టిన పప్పుని ఇలా పొట్టు లేకుండా కడిగి తీసుకున్నానండి. ఇక దీన్ని మిక్సీ పట్టేసుకుంటే గారెలకి పిండి రెడీ అవుతుంది. చిన్న గిన్నెలో అయితే బాగా నలుగుతుందండి. వాటరు తక్కువ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండికి పట్టినన్ని కాకుండా కాస్త తక్కువ యాడ్ చేసుకొని వీలైనంత గట్టిగా పిండిని రుబ్బుకోవాలండి. మీకు కుదిరితే గ్రైండర్‌లో వేసుకున్నా సరే గారెలనేవి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గారెల పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలపాలండి. మనం మిక్సీలో వేసుకున్నాం గనక ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కదుపుకుంటే గారెలనేవి గుల్లగా వస్తాయండి. మీరు చేత్తో కుదరకపోతే ఒక బీటర్‌తో అయినా ఈ విధంగా కదుపుకోవచ్చు. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామండి. ముందుగా పులిహోర రెడీ చేయడానికి నేనిక్కడ 300 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు వాష్ చేసిన తర్వాత సరిపడా వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఉడుకుతుందండి. ఎసరు మరిగేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు. తక్కువ క్వాంటిటీయే గనక. నేను ఇక్కడ రైస్ కుక్కర్‌లో పెట్టలేదు గనక అన్నం ఉడికిన తర్వాత వార్చి తీసుకోవాలండి. కాస్త వెడల్పుగా ఉండే గిన్నెలో ఈ రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. అర స్పూన్ ఆవాలు, 1 ఇంచు అల్లాన్ని కట్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పెడితే పులిహోర బావుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ రైస్‌కి బాగా పట్టించి పైన మొత్తం క్లోజ్ చేయకుండా ఏదన్నా మూత పెట్టి ఉంచేయండి. ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడు ఇలా ఆవాలు, అల్లం పేస్ట్ అండ్ పసుపు ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పులిహోరకి. ఇక దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్‌లో అర స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, 5, 6 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి ఒక్కసారి వేపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4, 5 ఎండు మిరపకాయల్ని కూడా వేసుకోవాలి.
పసుపు ఆల్రెడీ రైస్లో వేసాం గనక చిటికెడంతా వేసుకొని వేగనివ్వాలి. ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలండి. మరీ చిక్కగా అవసరం లేదండి. పలుచగా ఉంటేనే ఉడకడానికి టైం పడుతుంది. ఇందులో ఉడికితేనే తాలింపు అనేది బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ గొజ్జుని కాసేపు ఉడకనివ్వాలండి. ఇక చివరికి వచ్చేసిన తర్వాత పైనుండి కొద్దిగా ఇంగువ వేసి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుంటూ మరొక క్షణం పాటు ఉడికించుకున్నామంటే ఇక ఇది రెడీ అయిపోయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ లో ఈ గ్రేవీ మొత్తం వేసేసి కలుపుకుంటే పులిహోర అయిపోతుందండి. నేను ఇక్కడ ఇందులో వేసేటటువంటి క్లిప్ మిస్ అయింది, కానీ నాకు మొత్తం అయితే పట్టేసిందండి. ఈ రైస్ తో పాటు ఆ గ్రేవీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నామంటే పులిహోర రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటే పులిహోర ప్రసాదం రెడీ అయింది. ఇక నెక్స్ట్ బూరెల కోసం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, దాన్ని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 5-6 విజిల్ వచ్చిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఈ శనగపప్పును తీసుకుని మళ్ళీ అదే కుక్కర్ లో వేసుకోవాలండి. కాస్త జాలి గిన్నెలో వేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలా పలుకు లేకుండా ఉడికిపోతుందండి 5-6 విజిల్స్ కి. మనం ముందు నానబెట్టుకున్నాం గనుక ఇలా 1 నిమిషం పాటు సెక తగిలిందంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోతుందండి. ఇక ఇందులోనే 3 కప్పుల బెల్లం తరుగు తీసుకున్నాను. 2 కప్పుల పప్పుకి 3 కప్పులండి, అంటే 1.5 చప్పున. ఇది తీపి కరెక్ట్ గా ఉంటుందండి. తక్కువ తినేవారైతే ఇంకాస్త తగ్గించుకోవచ్చు, కానీ ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ పూర్ణం ఉండయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా పాన్ నుండి సెపరేట్ అవుతూ దగ్గర పడిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇంకా పూర్ణం ఉండ అనేది అవ్వలేదన్నమాట. ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే ఇలా పాన్ నుండి సెపరేట్ అవుతుంది. అండ్ ఒకసారి చెక్ చేసుకుంటే ఉండ కూడా అవుతుందండి. చల్లారేసరికి మరి కాస్త గట్టి పడుతుంది పూర్ణం. పూర్ణం ఎంత గట్టిగా ఉంటే బూరెలంత తేలిగ్గా వేసుకోవచ్చండి. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఈ పూర్ణం కాస్త చల్లారిన తర్వాత ఉండలా చేసి పక్కన పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసేవన్నీ లాస్ట్ లో చేసుకోవచ్చండి. ఇక కుడుముల కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని జస్ట్ 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి 2 స్పూన్ల శనగపప్పు, దాన్ని వాటర్ లేకుండా తీసి ఇందులో వేసుకుని ఒక్కసారి వేపితే సరిపోతుందండి. ఇందులో ఎసరు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు చొప్పున పోసుకోవాలండి. ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఇది మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వని ఇందులో వేసుకోవాలి. 4 కప్పుల వాటర్ కి 2 కప్పుల బియ్యం రవ్వ వేసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీకి 30 పైగానే అవుతాయండి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఎసరు మొత్తం ఎగిరిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని కాస్త పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత చేతిని తడి చేసుకుని మనకి కావాల్సిన సైజులో ఉండల్లా చేసుకున్నామంటే కుడుముల ప్రసాదం రెడీ అయిపోతుందండి. మరీ వేడిగా ఉన్నప్పుడైతే చేయలేము. పూర్తిగా చల్లారిపోతే నున్నగా రావండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని రెడీ చేసేసుకుంటే ఈ ప్రసాదాన్ని కూడా ఇక పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక పొంగలి ప్రసాదం కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసి వేడెక్కిన తర్వాత ఒక 10 జీడి పలుకులు ఒకసారి వేపుకోవాలండి. తరువాత ఇందులో ఒక 15 వరకు కిస్మిస్ వేసి ఇవి కూడా కొంతసేపు వేపుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇక వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు కలిపి పెట్టుకోవాలండి. ఇవి మరుగుతున్నప్పుడు కాస్త పొంగొచ్చి మరుగుతాయి కదండి, అప్పుడు ఇందులో మనం ఉదయాన్నే నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి ఇందులో వేసేసుకోవాలి. ఇక మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ బియ్యం మొత్తం ఉడికి పొంగలి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మాత్రం ఇలా కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకోవాలండి. మనం బియ్యం క్వాంటిటీ 100 గ్రామ్స్ తీసుకున్నాం కనుక 200 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే తీపి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ఒక్కసారి కదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి కదుపుకుంటూ ఉడికించుకుంటే బెల్లం ముక్కలేమీ లేకుండా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా కదుపుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కిస్మిస్, జీడిపప్పు, దాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒక్కసారి కదిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొంగలి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది.
అయిపోయిందండి. ఇక చివరిగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుందామండి. గారెల కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఇలా గారెల్లా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కవర్ గాని అరిటాకు గాని గారెలు వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా గారెల్ని వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం సేపు అయ్యాక అటు ఇటు కదుపుకుంటూ ఇవన్నీ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే గారెలు రెడీ అయిపోతాయండి. ఇక వీటిని బయటికి తీసేసి నెక్స్ట్ బ్యాచ్ గారెలు వేసుకోవాలండి. ఈ విధంగా గారెలన్నీ పూర్తయిన తర్వాత చివరిగా మనం బూరెలు వేసుకుంటే డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అన్నీ అయిపోతాయండి. ఇక బూరెల కోసం మనం నిన్న మిక్సీ పట్టి పెట్టుకున్న దీంట్లో ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుని కలర్ రావడం కోసం ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇక కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. పిండి బాగా పలచనైతే కనుక వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఒకవేళ పిండి కలిపిన తర్వాత పలచనైనట్టు అనిపిస్తే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోండి. ఇక మనం ముందుగా పూర్ణం చేసుకున్నాం కదండి ఆ ఉండల్ని పిండిలో ముంచి ఈ విధంగా బూరెల్లో వేసుకోవడమే. బూరెలు అనేవి ప్యాన్కి సరిపడా వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత కదుపుకుంటే అవి కూడా చక్కగా వేగుతాయండి. ఈ విధంగా కదుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్‌గా వేగేటట్టు వేపుకుంటే అన్నీ చక్కగా వేగుతాయండి. బూరెలనేవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం బయటికి తీసేసుకుంటే బూరెల ప్రసాదం కూడా రెడీ అయ్యేనండి. ఇలా బూరెలన్నీ వేసుకోవడం పూర్తయిన తర్వాత చివరిగా సలివిడి వడపప్పు రెడీ చేసుకుంటే సరిపోతుందండి. సలివిడి కోసం అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అరకప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం తరుగు తీసుకున్నానండి. బెల్లం అనేది ముక్కలు లేకుండా మెత్తగా ఉండాలి. ఇక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలపాలండి. కొంచెం సేపటికి బెల్లం పాకం వచ్చి ముద్ద అవుతుందన్నమాట. ఒకవేళ మీకు బెల్లం సరిపోలేదనిపిస్తే మరొక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. వాటర్ ఎక్కువ వేస్తే పాకుపోతుంది. కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలయ్యేటట్టు కలుపుకోవాలి. మనం కలిపిన దీనిని 2 పోర్షన్స్ కింద చేసుకుని 2 ఈక్వల్‌గా ఉండలొచ్చేటట్టు కలుపుకోవాలండి. ఇలా 2 ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక చివరిగా వడపప్పు కోసం మనం మార్నింగ్ నానబెట్టుకున్న పెసరపప్పుని కడిగి వాటర్ లేకుండా తీసేసుకుంటే వడపప్పు ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి. ఇక సలివిడి వడపప్పు కూడా చివరిగా రెడీ అయిపోయినాయి కనుక మనకి అన్ని ప్రసాదాలు పూర్తయిపోయినట్టేనండి. మరి మీకు ఈ ప్రసాదాలు గనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేదంటే మీకు ఇందులో ఏవి తేలిగ్గా అనిపిస్తే వాటిని ఎంచుకునైనా మీరు ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.